వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో రేషన్ బియ్యం నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్. గుత్తి పట్టణంలోని 22వ వార్డు పరిధిలో ఉన్న చౌకధాన్యం షాప్ను పునః ప్రారంభించి రేషన్ దారులకు నిత్యావసర సరుకులు తదితర వస్తువులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంపీ చౌదరి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండియు వాహనాల వల్ల తీవ్రమైన ఆర్థిక భారం పడ్డమే కాకుండా రేషన్ సరుకులు ఇంటి వద్దకు చేరకుండా కేవలం ఒక ఏరియాలో పెట్టుకుని అక్కడి నుంచే పంపిణీ చేసేవాళ్ళు. దీనివల్ల ఏరియాకు ఎప్పుడు వాహనం వస్తుందని ఎదురు చూసుకుంటూ ఆ రోజు ఎటువంటి కూలి పనులకు వెళ్లకుండా రోజంతా ఎదురు చూసే అవసరం ఉండేది. వీటన్నింటినీ ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించి రేషన్ వాహనాలను రద్దు చేయడం జరిగింది. కేవలం 1-2 రోజుల పాటు కాకుండా ఇకపై 1 నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో ఉదయం 8 నుండి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు నిత్యావసరాలు తప్పకుండా అందిస్తాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ నుంచైనా రేషన్ బియ్యం మరియు నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. ప్రతి షాప్ అందుబాటులో ఉంటాయని ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, మాజీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి, సీనియర్ నాయకులు భాస్కర్ స్వామి, రంగారెడ్డి, సుధాకర్ నాయుడు, మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్లు పవన్ కుమార్, కొనకండ్ల సూరి, వాల్మీకి గోవిందు, రామాంజనేయులు ఆచారి, హెచ్ఎం జిలాన్, బాలకృష్ణ, కొత్తపల్లి శేఖర్ మరియు ప్రభుత్వ అధికారులు, గుత్తి పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 60 ఏళ్ళ వృద్ధులు పైబడి వికలాంగులకు మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలు ఏమంటే, వీళ్ళ ఇంటి దగ్గర మా స్టోర్ డీలరు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సరుకులను వాళ్ళ ఇంట్లో దించి జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా పోతే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వృద్ధులకైతే, వికలాంగులకైతే వాళ్ళ ఇళ్ళకి ఫస్ట్ సరుకులు చేర్చడం జరుగుతుంది. అలాగనే 2 పూటల ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం నుంచి 4 నుంచి 8 వరకు ఎప్పుడు అందుబాటులో 15వ తేదీ వరకు ఎవరికి సరుకులు ఎప్పుడు ఎక్కడికి పోవు.